ఇదిరా. అలా ముందుకెళ్ళి కుడి చేతి పక్కకు తిరిగితే 4 ఇల్లు. తొందరగా పోయి నీ భార్యను బతికించుకో. అలాగే బాయ్. జావ్ జల్దీ. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. ఎవరు? వంశీ బాబు తమరేనా? అవును బాబు, నా భార్యను మీరే కాపాడాలి. కడుపులో పెట్టి ఆటం తిరిగింది. ఎలాగైనా మీరే కాపాడాలి. టౌన్కి వెళ్ళే టైం లేదు. నా భార్యను కాపాడండి బాబు. ముందు నువ్వు పైకిలే. కాదనకండి బాబు. ఇప్పుడు మీరు రాకపోతే నా భార్య నాకు దక్కదు బాబు. తొందరగా రండి బాబు. అది లేకపోతే నేను బతకలేను బాబు. రండి బాబు. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ దానికి ప్రమాదం అని మంత్రసాని చెప్పింది. నా భార్యని బిడ్డని ఎలాగైనా కాపాడండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఎలాగైనా రండి బాబు. బాబు, మీదే ఊరు? పక్కనున్న రామచంద్రపురం అమ్మ. ఇప్పుడు కదిలినా గంట పడుతుంది. మీరైనా అయ్యగారికి చెప్పండి అమ్మా. పట్టుకుంటానమ్మా. ముందు లేవండి. వెళ్ళిరండి. వాళ్ళిద్దరిని కాపాడండి. మీ ఊరికి ఎలా వెళ్ళాలి? కాలినడక తప్పితే వేరే దారి లేదు. అందుకే పట్నం నుంచి ఎవరు అక్కడికి రారు బాబు. ఎంతసేపు నుంచి నొప్పులు వస్తున్నాయి? సాయంత్రం నుంచి బాబు. ఏమండి? ఒక నిమిషం. నాకన్నా ముందు నువ్వే వెళ్ళమండం నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ వంశీ అంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం ఎప్పటికీ ఉంటుంది. ఈ ఇష్టాన్ని పొద్దున వరకు దాచుకో. పొద్దున వరకా? అవును. అక్కడ కొంచెం లేట్ అవ్వచ్చు. అవసరం అయితే సిటీకి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆవిడ్ని బిడ్డని కాపాడండి. అలాగే. కానీ నిన్ను మొదటిసారి తూర్పు వెళ్లే రైల్లోంచి దిగ్గానే చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే రైల్లోంచి దిగి నిన్ను నా భార్యగా చూస్తాను. అదే పెద్ద బొట్టు, అవే పూలు, అదే నవ్వు మొహంతో ఎదురు రావాలి. వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. మిమ్మల్ని తీసుకొచ్చే ఆ తూర్పు వెళ్లే రైలు కోసం, మీకోసం. వాడు నీ భార్యని బిడ్డని కాపాడతాడు. కానీ వాడినెవరు కాపాడతారు? వాడికి ఇది మొదటి రాత్రి కాదు, కాళరాత్రి. కాళరాత్రి కాళరాత్రి కాళరాత్రి. జాగ్రత్తగా రండి బాబు. అమ్మా,
కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో. బాబు మిమ్మల్ని చంపెడుతున్నందుకు ఏమనుకోకండి బాబు. చచ్చా పద. రండి బాబు రండి. నమస్కారం బాబు, రండి చూడండి. చూడండి బాబు. డాక్టర్ కూడా వచ్చేసారు. కాసేపు ఓపిక పట్టు. పండంటి బిడ్డను ఎత్తుకుంటావు తల్లి. కాసేపు ఓర్చుకోమ్మా, అది ఓర్చుకో తల్లి. కంగారు పడ. అట్టగే మీరిద్దరు బయటకు వెళ్ళండి. అట్టగే బాబు గారు. చూడు ఇటు చూడు. మేమంతా ఇలా పడ్డాళ్ళమే తల్లి. బిడ్డను చూస్తే ఇప్పుడు పడ్డ బాధ ఉన్నది. కాసేపు ఓర్చుకోమ్మా, కదలకు. అయ్యో ఉండమ్మా, కాసేపు ఓర్చుకో తల్లి. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటుంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక. అరవై తల్లి, ఉన్న ఓర్చుకోండి. కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. ఇదిగో కొంచెంసేపు ఓర్చుకో, కొంచెం. ఎన్ని వేల నిమిషాల లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలా చెప్పవేమి అంటోంది. నిన్ననేగా వెళ్ళమన్న సంగతి గుర్తిలేని గుండేది. నా భార్య బిడ్డను కాపాడారు బాబు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అదేం లేదు, నేను డాక్టర్ని, నా పని నేను చేశాను అంతే. ఇక నేను వస్తాను. ఇక్కడి నుంచి స్టేషన్కి ఎంత దూరం ఉంటుంది? 6 మైలు ఉంటుంది బాబు. పదండి, నేను కూడా వస్తాను. పర్లేదు, నేను వెళ్తాను. అదేం మాట బాబు, మా కోసం పనిగొట్టుకొని ఎంత రాత్రిపూట వచ్చారు. ముందా పెట్టేలా ఇవ్వండి బాబు, నేను స్టేషన్ దాకా వస్తాను. అవసరం లేదు, ముందు ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. మందులు టైం ప్రకారం ఇస్తూ ఉండండి. రేపు ఒకసారి వచ్చి చెక్ చేస్తాను. అట్టాగే బాబు. బాబు గారు, చీకటిగా ఉంది, ఇది కూడా తీసుకెళ్ళండి. నేను వెళ్తాను. మంచిది బాబు. రెప్పవేయనంటోంది, ఎంత పిచ్చి మనసు ఇది. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి. నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకొని ఈ పాటికి వైద్యం చేసేసి ఉంటారా? ఆడపిల్ల పుట్టిందో మగపిల్లడు పుట్టాడో. తూర్పుకు వెళ్లే రైలు ఎప్పుడో పొద్దునొస్తుంది. ఆయన దాంట్లో వస్తానని చెప్పకుండా పనైపోగానే వస్తానని చెప్పుంటే బాగుండేది. ట్రైన్లో వస్తానని చెప్పినప్పుడు పని అయిపోగానే వచ్చేయండి అని రాదొక్క మాట చెప్పుంటే బాగుండేది. తొందరగా కలుసుకునేవాడిని. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేస్తే సరిపోతుంది.
9 9 8 ఒకవేళ అక్కడ పని పూర్తి కాకుండా ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో. వద్దులే. రాధకి పొద్దున్నే వస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ముందుగా వెళ్ళి నా వంశీ రాధకి సర్ప్రైజ్ ఇవ్వాలి. డాక్టర్ డాక్టర్ నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వచ్చిన.
నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను నింగి నేల నీరు సాక్షిగా కొండ కోన వాగు సాక్షిగా నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు ఈ క్షణం నుంచి ఏ విషయంలో అయినా నీకు తోడుగా ఉంటాను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. ఎదురు చూస్తూ ఉంటాను మిమ్మల్ని తీసుకొచ్చే ఆ తూర్పు వెళ్ళే రైలు కోసం మీకోసం సాక్షిగా నన్ను క్షమించు రాధా.